తెలుగుదేశం క్యాడర్కి ఇప్పుడు చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఏర్పడింది. ఇంతకుముందు ఉన్నటువంటి అపప్రద ఏది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, అలాగే కార్పొరేషన్ పంచాయతీల్లో తగినటువంటి పోటీ ఇవ్వలేకపోవడంతో ఒక అసంతృప్తి పెరిగి తెలుగుదేశం వాళ్ళని దెబ్బతీస్తుంటే వైసీపీ వాళ్ళని కాపాడలేకపోయారు, లేదా పార్టీ ఇన్యాక్టివ్ అయిపోయింది అన్నటువంటి ఒక ఫీలింగ్ జనంలో వచ్చేసి అందులో ఎస్పెషల్లీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఉప ఎన్నికల్లో పోటీ చేయలేకపోవడం, దీంతో తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఒక డీలా పడిపోవడం అన్నటువంటిది ప్రారంభమైంది. అట్లాంటి స్టేజీలో తను అరెస్ట్ అవ్వడంతో భారీగా డీలా పడిపోయారు. అరెస్ట్ అయ్యి జైలు నుండి బయటకు వచ్చాక ఆ రోజు సంబరపడ్డా, ఆ తర్వాత పరిస్థితులు చూస్తే వాళ్ళకేం అర్థం కాదు. కానీ పవన్ కళ్యాణ్ వచ్చి చేరడం, పవన్ కళ్యాణ్కి సగం సీట్లు ఆశిస్తుండటం, ముఖ్యమంత్రి పదవి ఆయనకి ఇవ్వాలన్నటువంటి కాన్సెప్ట్, వీటితో ఇక తమ పార్టీ భవిష్యత్తు ఏంటని భయపడ్డారు. భారతీయ జనతా పార్టీ దగ్గర మోకాళ్ళ మీద కూర్చుంటున్నారు అన్నటువంటిది, ఇక ఏంటి మన పార్టీ భవిష్యత్తు అని భయపడ్డారు. ఇప్పుడు చూస్తే లోకేష్ స్ట్రాంగ్గా తయారయ్యారు. చంద్రబాబు నాయుడు తనేమనుకున్నారో అదే చేశారు. జనసేనకి 24 మించిన ఇలా పవర్ షేరింగ్ లేదు, ముఖ్యమంత్రి లేదు, డిప్యూటీ సీఎం లేదు, ఏ షరతులు ఏ పాయింట్స్ లేవు. ఈ 24లో కూడా మళ్ళీ తనకు కావాలంటే బుచ్చి చౌదరికి టికెట్ తీసుకుని నిడదవోలు లాంటిది ఇటు జనసేన కంటగట్టినటువంటివి ఉన్నాయి. ఇట్లాంటి ఒక వ్యూహాత్మక, అంటే టోటల్ జనసేన తెలుగుదేశం పొత్తులో డామినేటింగ్ పోర్షన్ చంద్రబాబుది, త్యాగపు పరిస్థితి పవన్ కళ్యాణ్. ఆ విధంగా దారిలో పెట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వస్తే పొత్తుకు రావాలి తెలుగుదేశంతో. అంత దేశంలో రాజకీయాన్ని శాసించి మార్చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రాకు వచ్చేటప్పటికి చంద్రబాబు దెబ్బకి విలవిలలాడుతోంది. వస్తే తెలుగుదేశంతో రావాలి, లేకపోతే శాంతం మూలన పడాలి. ఈ స్థాయికి మీడియా ద్వారా కావచ్చు, తన ఎత్తుగడల ద్వారా కావచ్చు తీసుకొచ్చి జనసేనతో పొత్తు అనౌన్స్ చేసేసి తద్వారా బీజేపీని కార్నర్ చేసినటువంటి చంద్రబాబు స్ట్రాటజీ, ఆయనలోని నాయకత్వ నైపుణ్యం ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి ఆయన మీద మరింత కాన్ఫిడెన్స్ తీసుకొచ్చింది. ఓవరాల్గా ఇప్పుడు బాబు తెలుగుదేశం పార్టీలో సూపర్ హీరో.